వరుణుడి ప్రతాపానికి వరంగల్ హనుమకొండ కాజీపేట అతలాకుతలమయ్యాయి. జడివానకు ఓరగల్లు వాసులు విలవిల్లాడారు. భారీ వర్షానికి త్రినగరిలోని పలు కాలనీలు నీట మునగ్గా రహదారులు చెరువులను తలపించాయి. ఇంట్లోకి వరద నీరు ముంచెత్తి వరంగల్లో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. పలు జిల్లాల్లోనూ వాగులు వంకలు పొంగి జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వరంగల్ చిన్నపాటి వర్షానికే వణికిపోతోంది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి త్రినగరిలోని పలు కాలనీలు నీట మునగగా రోడ్లు చెరువులను తలపించాయి. ప్రధానంగా లక్ష్మీ గణపతి కాలనీ, మధురానగర్, ఎస్ఆర్ నగర్, వివేకానంద కాలనీతో పాటు వాంబే కాలనీ, నాగేంద్రనగర్, గరీబ్ నగర్, ఎన్టీఆర్ నగర్, డీకే నగర్, శివనగర్ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారి మిల్స్ కాలనీ వద్ద వరద నీరు రోడ్డుపై చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్ అండర్ బ్రిడ్జ్ జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. కాశీకుంట ప్రాంతంలో ఇంట్లోకి చేరిన వరద నీళ్లలో మునిగి వృద్ధురాలు మృతి చెందారు. ప్రధాన రహదారులపై వరద నీరు చేరగా వరంగల్ మహానగర పాలక సంస్థ విపత్తు నిర్వహణ సిబ్బంది జేసీబీల సహాయంతో డివైడర్లను తొలగించి పాక్షికంగా రాకపోకలు పునరుద్ధరించారు. కిల్లా వరంగల్ కోటలోని అగర్తల ఉప్పొంగి ప్రవహించడంతో చింతల్, శివనగర్, మైసయ్య నగర్ ప్రధాన రహదారిపై వరద పోటెత్తింది. 300 పైచిలుకు ఇళ్లు నీట మునిగాయి. నిత్యావసరాలతో పాటు వస్తువులు ప్రవాహ ఉధృతికి దెబ్బతిన్నాయని బాధితులు వాపోయారు. బోల్ గీళ్ళు మొత్తం ఇంట్లో మొత్తం నిండిపోయింది. బయటికి కట్టబట్టలతో బయటకు వచ్చిన పిల్లలతో మా పరిస్థితి ఎట్లా మరి? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది? మొత్తం తడిచిపోయినాయి. తేలుతానే నీళ్ళ భయమేసే బయటకు వచ్చిన రోడ్కి వచ్చి నిలబడటం. ఎవరి ఇంట్లో చోట ఎవరికి పనుకున్నట్టుగా లేదు పిల్ల పరిస్థితి. ఇక్కడ మొత్తం అన్ని ఇళ్ళన్నీ మొత్తం మునిగినాయి. దీంతో 3 సార్లు మునిగి బయటికి వెళ్ళడం. మాదైతే మొత్తం మునిగింది. కట్టుబట్టలతో బయటకు ఉన్న చిన్న పిల్లలు ఉన్నారు. మాకైతే ఇవ్వలేరు. ఇంకా అంత ఆగబాగున్నది బతుకు. అంత పరిస్థితి మాది. 1:00 నుంచి చినుకులు వచ్చినాయి. 3 గంటల నుంచి అయితే బాగా వచ్చింది వర్షం. బాగా వచ్చి మొత్తం దర్శినాయి. అసలు ఏం లేదు ఇంట్లో. చిన్న పిల్లలు ఉన్నారు. ఇంకా మాకు 3 పిల్లలు తాళం ఇడిచిపెట్టి తాళం వేయకుండా ఇడిచిపెట్టి రోడ్డు మీద నిల్చున్నాం. మేము పొద్దుటి నుంచి నీళ్ళలోనే ఉన్నాం. ఒక దాదాపు 300 కుటుంబాలు ఉంటాయి. ఇక్కడ పట్టించుకున్న వాళ్ళు ఆదాలంటే ఎవరు లేరు. వర్షం వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి మా పరిస్థితి. ప్రజెంట్ అయితే అందరూ అయితే షెల్టర్ తీసుకుని బయట రోడ్ల మీద ఉన్నారు. స్థానికంగా వచ్చిన కొంతమంది ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చేసి షెల్టర్ ఇచ్చారు. ఈ వాటర్ అనేది ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఈ నాలాలు మొత్తం సాఫ్ చేయాలి. ఎక్కడెక్కడైతే మొత్తం కబ్జాలు చేసుకున్నారో అవన్నీ కూడా నాలాలు సాఫ్ చేస్తేనే తప్ప దీనికి పరిష్కారం అంటూ ఉండదు. ఇప్పుడు కాకపోతే వచ్చే సంవత్సరమైనా మళ్ళీ వర్షం పడితే మళ్ళీ ఫ్లోటింగ్ వస్తూనే ఉంటుంది. కాకపోతే ఏం చేయాలంటే నాలాలు పెద్దగా చేసి మా యొక్క సమస్యను పరిష్కారం చేస్తే ఇంకోసారి వర్షం పడ్డా ఇక్కడ వాటర్ రాకుంటుంటది. ఎప్పుడు వచ్చినా ఇదే పరిస్థితి. మొత్తం బట్టలతో సహా ఉప్పులు పప్పులు అన్ని మొత్తం ఇంట్లో అన్ని నాశనం అయిపోయినాయి. కట్టుబట్టలతో బయటను కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు. పరిస్థితి గజగజ వణికే పరిస్థితి ఉన్నది. మొత్తం ఇళ్లకు మొత్తం నీళ్ళే, వాటరే, బియ్యం, నీళ్లు, బట్టలు అన్ని తడిసినాయి. మంచి తాగుదాం అంటే మంచి ఇల్లు లేవు సార్. పెద్ద పెద్ద కాలువలు ఇవాళ మోరియలుగా మారినాయి. వాటిని పూర్తిగా వెడల్పు చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం కాదు. గ్రేటర్ వరంగల్ పరిధిలో 6 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 1300 మందికి వసతి, భోజనం కల్పించారు. వరద ఉధృతి ప్రస్తుతం అదుపులోనే ఉందని, మళ్లీ భారీ వర్ష సూచనల దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. వాగుల్లో చేపల వేటకు వెళ్లరాదని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. ముంపు ప్రాంతాలను వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదతో పాటు వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజుపాయ్ సందర్శించారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మైసయ్య నగర్, లెనిన్ నగర్, పెరికవాడ ప్రాంతాలను మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సందర్శించి కాలనీవాసులకు భరోసా కల్పించారు. అదర్వైజ్ మన డిఆర్ఎఫ్ ఏదైతే జీడబ్ల్యూఎంసీ సైడ్ నుంచి మనకి ఎర్లీ అవర్స్ నుంచే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ ఆపద మిత్రాలు మనం వాళ్ళని యాక్టివేట్ చేసి పెట్టున్నాము. రెవెన్యూ, పోలీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ సైడ్ నుంచి కోఆర్డినేట్ చేస్తూ ఇప్పుడైతే ఎఫెక్టివ్గా ఉన్నాము. ఎన్పీడీసీఎల్ వాళ్ళు ఎక్కడెక్కడ లో లయింగ్ ఏరియాస్లో వాటర్ ఇనండేషన్ ఉందో పవర్ కట్ ప్రస్తుతం ఇచ్చారు. సో దట్ వాళ్ళు రిహాబిలిటేషన్ జోన్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ వాటర్ అంతా రిసీడ్ చేపించి ఆ తర్వాత వాటిని మనము మళ్ళీ ఎలక్ట్రిసిటీ ఇట్లాంటివి రిస్టోర్ చేసేదానికి కూడా చర్యలు తీసుకుంది. అడ్వాన్స్గా కూడా కమ్యూనిటీ హాల్స్ని మనము రిజర్వ్ చేసి పెట్టుకున్నాం మన షెల్టర్ హోమ్స్ లాగా. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో ఆకేరు, పాలేరు, మున్నేరు, వట్టివాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. వర్ధన్నపేటలో ఆకేరు వాగు పొంగి పొర్లుతోంది. తిమ్మాపురం, ఎల్గూరు, రంగంపేట గ్రామాల మధ్య రైల్వే అండర్ పాస్ పూర్తిగా నీటితో నిండిపోగా సమీప ప్రజలు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు.
భూపాలపల్లిలోని 100 పడకల ప్రభుత్వాసుపత్రిని వరద ముంచెత్తింది. దవాఖానాకొచ్చే రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. మేరెళ్లవాగు, బొగ్గులవాగు ప్రవాహానికి పలు గ్రామాల ప్రజల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఆముదాలపల్లిలో గండివాగు పొంగి పంట పొలాలను ముంచెత్తింది. గొల్లబుద్ధారంలో ప్రభుత్వ పాఠశాల చుట్టూ వరద చేరటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. నర్సంపేట నియోజకవర్గంలో జలాశయాల్లోకి భారీగా వరద చేరి కలకళ్లాడుతున్నాయి. పాకాల సరస్సు నిండుకుండలా మారింది. గురజాల పెద్ద చెరువు అలుగుపారుతుండగా మత్తడి పరవళ్లు తొక్కుతోంది. వట్టెవాగు ప్రవాహ ఉధృతికి నెక్కొండ గూడూరు ప్రధాన రహదారిపై రవాణాకు అంతరాయం ఏర్పడింది. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం బాబాయిపల్లి, పసుపుల, ఖానాపూర్ గ్రామాల్లో వాగులు పొంగి పొర్లడం వల్ల సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర సమయాల్లో వాగుల మీద ప్రయాణం ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో సంగెం వాగు ఉధృతికి సంగెం, కోడూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేని వర్షాలకు నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి.